రాహుల్ గాంధీ వచ్చి క్యాంపెయిన్ చేసిందంటే నాకు తెలిసి రేవంత్ అన్నకి అది చరిష్మాటిక్ అవుతుందా లేకపోతే శాపం అవుతుందా? రేవంత్ రెడ్డి తప్ప ఒక కొత్త చరిష్మా లేకపాయ, ఒక కొత్త ఫేస్ లేకపాయ, అన్ని తనే అయిపోవాల్సి వస్తుంది. ఇక్కడ కేసీఆర్ ఇమేజ్, తెలంగాణ ప్రైడ్ అనేది కేటీఆర్కి క్యాటలిస్ట్ అవుతుంది. ఎవరైతే పాలిటిషియన్స్ ఉంటారు కదా, ఎవరైతే జంప్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ని వదలడం మొదలెడతారు. వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఆలోచించుకుంటారు. అవాక్కయ్యావా అనేది మొత్తం అడ్మినిస్ట్రేషన్ పిచ్చోలైపోతారు. కళలు అనకు కుక్కు కుక్కు, అరే వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని అంటారు. ఇక ఇలా అఫిడేవిట్లు తీసి చూద్దాం రా నాయన, ఒక్కొక్కడు ఎంతెంత పెంచుకుంటున్నాడు, ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, కార్యకర్త ఎట్లా కరిగిపోతున్నాడు అనే అనాలిసిస్ కార్యకర్తలలో బాగా మొదలవుతుంది. చంద్రబాబు నాయుడు గారి సైలెంట్ వార్ ఏదైతున్నదో క్యాండిడేట్ పెట్టకుండా ఇది ఎవరికి, మళ్ళీ కూటమికి దగ్గర అవుతుందా లేకపోతే శిష్యుడికి దగ్గర అవుతుందా? బీజేపీ ఐస్ ఏపీ లీడర్స్ ఫార్ దేర్ క్యాంపెయిన్. ఆంధ్ర నుంచి లీడర్లను క్యాంపెయిన్ చేసుకుని భారతీయ జనతా పార్టీ ఈ రిఫరెండం మీరు ఏ రకంగా ఇస్తారు, ఆలోచించిస్తారా లేకపోతే అనుభవించనీకే ఓటేస్తారా? జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. జరా థ్రోట్ కొంచెం షోర్ ఉంది ఫ్రెండ్స్, అంటే బాగాలేదు, కొంచెం మీరు భరించాల్సి వస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రకరకాలుగా మీరు కొన్ని న్యూస్లు వింటూనే ఉన్నారు. ప్రిడిక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ లెక్క చేసేస్తున్నారు, సర్వేలు మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. బట్ యాక్చువల్గా జరుగుతున్నది ఏంది అనేది ఒక ఉత్కంఠ అనేది ప్రతి ఓటర్కి ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రతి పార్టీలో ఉన్న అభ్యర్థులకు ఉన్నది. కాకపోతే ఆ రోజటి నుంచి ఈ రోజటి దాకా చిత్రగుప్త్ ఒకటే మాట చెప్తున్నది, అభ్యర్థులు ఎవరైనా రిప్రజెంట్ చేసేది కంప్లీట్గా ఆయా పార్టీలని వీళ్ళే. కాంగ్రెస్ నుంచి రేవంత్ అన్న, భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి, మన బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల తారక రామారావు గారు, వీళ్ళ ముగ్గురే కంప్లీట్గా ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ని డిసైడ్ చేస్తారు ఆర్ ఒక రిఫరెండం క్రియేట్ చేస్తారు ఫ్యూచర్ పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణకి. జూబ్లీ బైపోల్లా సియాసత్ చేసిన సర్వే ప్రకారం తీసుకుంటే క్లియర్ కట్గా ఏమని చెప్తున్నది అని అంటే, ఓవర్ 50% మైనారిటీస్ ఎవరైతున్నారో వాళ్ళు బీఆర్ఎస్ సైడ్ పోతున్నారు అని చెప్తున్నారు. అయితే నేను ఇప్పుడు సియాసత్ చెప్పిందే చెప్పిన, సియాసత్లో వచ్చిందే చెప్పిన. ఎప్పుడు వచ్చింది ఇది? 22 అక్టోబర్ 2025కి వచ్చింది. నేను ఆ లోగోలతో సహా పెట్టిన. బట్ మన విశ్లేషణ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, మన విశ్లేషణ ప్రకారం నేను 4 భాగాలుగా తీసుకున్నా ఫ్రెండ్స్. ఏందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ గెలుస్తే ఏంది పంచాయతీ, ఓడిపోతే ఏంది పంచాయతీ, ఆయా పార్టీకి ఉన్న మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది. ద అనలిస్ట్ కార్నర్ అంటాం కదా మన చిత్రగుప్తుని. సో ఆధారాలతోనే మీ చిత్రగుప్త్ అండ్ మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగానే మన చిత్రగుప్త్. కాంగ్రెస్ పార్టీ సపోజ్ గెలుస్తే, ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుస్తే రేవంత్ రెడ్డి పాతుకపోతాడు, మన తెలంగాణలో సీఎం ఫేస్ కింద పాతుకపోతాడు. మైనారిటీ స్ప్లిట్ ఏదైతుందో ఎంఐఎం మీద నమ్మకం తక్కువ, కొంచెం కాంగ్రెస్ వైపు మక్కువ చూపెట్టుడు మొదలవుతుంది మైనారిటీ ఓట్ బ్యాంక్, ఎస్పెషల్లీ ముస్లిం ఓట్ బ్యాంక్. చంద్రబాబు నాయుడు సైలెంట్ మెంటర్షిప్ ఏమవుతుంది అంటే ఎఫెక్టివ్గా ప్రూవ్ అవుతుంది. అంటే టీడీపీ ఇవాళ జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే గురుత్వం ఉంటుందో చంద్రబాబు నాయుడు గారిది, మెంటర్షిప్ అని అంటాం కదా మనం రేవంత్ రెడ్డి గారికి, అది కొంచెం గట్టిగా అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే బ్యూరోక్రసీ ఇంకా బిజినెస్ ఏదైతే ఉంటుంది కదా, అది మెల్లగా కాంగ్రెస్ సైడు ఒంగుడు స్టార్ట్ అవుతాయి, ఇంక్లైన్డ్ అవుడు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచిండ్రు అని అనగానే అవు కదా, ఇంత డైవర్జన్ చేసినాక కూడా, ఇంత వ్యతిరేకతలకు కూడా రేవంత్ రెడ్డి తన చరిస్మాటిక్ ఫేస్తో ముంగటికి తీసుకుపోయిండు అని అంటే ఖచ్చితంగా బ్యూరోక్రాటిక్ బెల్ట్ అంటే మన ఈ పరిపాలన చేసే అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఉంటుంది కదా, వాళ్ళంతా గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్లస్ బిజినెస్ వింగ్, వీళ్ళంతా టిల్ట్ అవుతారు. 4th పాయింట్ ఏముంటుంది అంటే, జంపింగ్ పాలిటిషియన్స్ ఎవరెవరైతే ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, మెల్లగా ఇక డిఫెక్షన్స్ ప్లాన్స్ మొదలెడతారు. అంటే రేవంత్ రెడ్డిని లంబారెస్కా గోడా కింద కన్సిడర్ చేస్తారు. ఆడుతున్నాడు రా టెస్ట్ మ్యాచ్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఆలోచించుడు మొదలెడతారు. ఈ జంపింగ్ జిపాన్లు ఏదైతే వెళ్ళిపోదామని అనుకున్నారు చూడు, పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ ఎక్సెట్రా, వీళ్ళందరూ జర్రా పార్కింగ్ బ్రేక్ వేసుకొని కూర్చొని ఉంటారు. సపోజ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓడిపోతే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓడిపోతే ఏమవుతుంది అని చెప్తే, రేవంత్ అన్న ఇమేజ్ డైరెక్ట్గా డెంట్ అవుతుంది, సొట్టలు పడతాయి మన రేవంత్ అన్నకు. మల్లికార్జున్ ఖార్గే శిబిరానికి చాలామంది కాంగ్రెస్ అసమ్మతి నాయకులు లైన్ కడతారు. అగో చూసినావా, అప్పుడు కాంగ్రెస్ అనేది 2 భాగాలుగా విడిపోతుంది. కాంగ్రెస్ ఇంకొకటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది.
ఇమ్మీడియట్గా ఏమవుతుంది అని అంటే ఈ బ్యూరోక్రాటిక్ ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఉంది కదా తెలంగాణలో, వీళ్ళు ప్లస్ బిజినెస్ కమ్యూనిటీ ఏదైతుందో కాంగ్రెస్ నుంచి వాళ్ళ నమ్మకాన్ని లాయాలిటీని పక్కకు జరిపేస్తారు, మెల్లగా షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయ్యి బీఆర్ఎస్ బీజేపీ సైడ్ టిల్ట్ అవ్వడం మొదలవుతారు. ఏమున్నది నా బొంగులోది కాంగ్రెస్లా అని చెప్పి ఒక ఆలోచన మొదలవుతుంది. వాళ్ళు న్యూట్రల్ అయిపోవడం మొదలవుతుంటారు, లేదా ఒక పార్టీ సైడ్ ఇంక్లైండ్ అవ్వడం మొదలవుతుంటారు ఏదైతే పార్టీ గెలుస్తుందో. మైనారిటీ టిల్ట్ ఏదైతే ఉన్నదో ఇప్పటికీ సియాసత్ సర్వే ప్రకారము 24% కాంగ్రెస్కు ఉన్నది, మళ్ళీ బీఆర్ఎస్కి 46% ఉన్నది. ఈ గ్యాప్ని కాంగ్రెస్ ఎట్లా ఫిలప్ చేస్తుందో అనేది చూడాలి. ఈ సియాసత్ సర్వే తీసుకొని అగర్ కొంచెం మనం జర అనలిటికల్గా మాట్లాడితే ఇది ఆబ్వియస్గా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు మైనారిటీ ఓటు బ్యాంక్ని గెలవలేకపోయినరు ఇన్స్పైట్ ఆఫ్ మైనారిటీ డిక్లరేషన్ కూడా అని చెప్పి మాట్లాడతారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే రేవంత్ రెడ్డి కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ మోర్ దెన్ 50% సియాసత్లో చెప్పింది ఏందనంటే మోర్ దెన్ 50% కమ్యూనల్ హార్మోనీ మెయింటైన్ చేస్తుంది తెలంగాణలో అని కాంగ్రెస్ కంటే ఎక్కువ బీఆర్ఎస్ని నమ్ముతున్నట్టు సియాసత్ చెప్తారు. మళ్ళీ ఇది ఖచ్చితంగా కాంగ్రెస్కి కొంచెం గెలుపు గుర్రాలకు కాళ్ళు నరుకుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత మీకు చెప్పిన మెయిన్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అని చెప్పి లొల్లు అవుతుంది. రేవంత్ అన్న గెలవనికే మెరిట్స్ ఏమేమి ఉన్నాయని అంటే ఆయనకు ఒక రూలింగ్ పార్టీ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు సీఎం మెషినరీ కంప్లీట్గా లీవరేజ్ చేయొచ్చు. ఆయనకు నాయుడు లాంటి గురువు ఒక ఆయన ఉన్నాడు, అట్లాంటి నెట్వర్క్ బిల్డింగ్ స్మార్ట్ కోఆర్డినేషన్ కొంచెం అలవాటు ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ నేర్చుకుంటాడు కూడా, నేర్పిస్తారు కూడా. అర్బన్ ప్లస్ బీసీ పార్షల్ ముస్లిం అలైన్మెంట్ కూడా ఉన్నది. కాకపోతే బీసీ కార్డ్ అనేది ఆయనకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. సో ఈ బీసీ బిల్ ఏదైతుంది కదా జీవో నంబర్ 9 ఇది నేను డిమెరిట్స్లో పెడతా. సెంట్రల్ లీడర్షిప్ ఏదైతే ఉన్నదో మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చేస్తున్న చరిష్మాటిక్ పెరుగుతుందా అని అంటే అది నేను మీ విఘ్నతకు వదిలిపెడుతున్నా. ఇది నేను డిమెరిట్స్లోనే పెడతా. ఇప్పుడు డిమెరిట్స్లో ఆల్రెడీ 2 మాట్లాడేసినాం. ఏంటంటే రాహుల్ గాంధీ వచ్చి క్యాంపెయిన్ చేసిందంటే నాకు తెలిసి రేవంత్ అన్నకు అది చరిష్మాటిక్ అవుతుందా లేకపోతే శాపం అవుతుందా అనేది మీ కామెంట్ రూపంలో చెప్పు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి తప్ప ఇంకొక చరిష్మాటిక్ ఫేస్ కాంగ్రెస్లో పెద్దగా లేదు. ఇక వస్తే మల్లికార్జున్ ఖార్గేనో మళ్ళీ రాహుల్ గాంధీ అది శాపం అవుతుందా వరం అవుతుందా అన్నది మీరు చెప్పుండ్రి. ఓవర్ డిపెండెన్సీ ఆన్ రేవంత్ రెడ్డి ప్లస్ జియో నంబర్ 9 ఏదైతే బీసీ బిల్ ఉందో అది డిమెరిట్ అవుతుంది కాంగ్రెస్కి, ఖచ్చితంగా ఒక శాపం అవుతుంది. అండ్ నవీన్ యాదవ్ ఎవరైతే ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నాడో యాక్చువల్గా ఆయన మాస్ అపీల్లకు పోతాడా ఉన్నదా అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వద్దాం. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తే ఏమవుతుందో, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తే డైరెక్ట్గా రిఫరెండం అయిపోతుంది. ఏందనంటే 10 సంవత్సరాల మా పాత పరిపాలన ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాలనే ప్రజలకు ఒక వ్యతిరేకత వచ్చేసింది అననే ఒక ఏమంటారు గట్టి నమ్మకం ప్రజలలో ఉన్నది అననే రిఫరెండం పబ్లిక్లకు వచ్చేస్తుంది, పర్సెప్షన్ వచ్చేస్తుంది. మైనారిటీ కాన్ఫిడెన్స్ అయితే ఉందో సియాసత్ డేటా ప్రకారము 46% బీఆర్ఎస్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది గెలుపు గుర్రాలకు దారి తీస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది సియాసత్ ఇచ్చిందే, నేను అబ్సల్యూట్గా న్యూట్రల్ మాట్లాడుతున్నా ఈ టాపిక్లో. దాని తర్వాత కేటీఆర్ గారు ఏదైతే ఎమోషనల్ స్పీచ్ ఉంది కదా సేవ్ తెలంగాణ ప్రైడ్ అనేది అది క్యాడర్ మొరాలని పిచ్ చేస్తుంది, లేపుతుంది, అలా మోటివేషన్ లేపుతుంది, మొరాల్ లేపుతుంది అని అనేది విశ్లేషకారుల అనలిస్టుల వాదన. దాని తర్వాత కేసీఆర్ గారి క్యాంపెయిన్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాడర్కి ఒక ఎనర్జీ ఇస్తుంది, కార్యకర్తలలో జోష్ నింపుతుంది. అగో మా సార్ వచ్చిండు మళ్ళా అని చెప్పి ఒక ఉత్సాహం నింపుతుంది. అది కేటీఆర్కి ఒక క్యాటలిస్ట్ అవుతుంది, అది రేవంత్ రెడ్డికి మైనస్ అవుతుంది. బికాస్ రేవంత్ రెడ్డి తప్ప ఒక కొత్త చరిష్మా లేకపాయే, ఒక కొత్త ఫేస్ లేకపాయే, అన్ని తనే అయిపోవాల్సి వస్తుంది. ఇక్కడ కేసీఆర్ ఇమేజ్ తెలంగాణ ప్రైడ్ అనేది కేటీఆర్కి క్యాటలిస్ట్ అవుతుంది. ఎవరైతే పాలిటిషియన్స్ ఉంటారు కదా, ఎవరైతే జంప్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ని వదలడం మొదలెడతారు. వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఆలోచించుకుంటారు, నడిపిద్దాం తర్వాత బీఆర్ఎస్తో నడుద్దాం అననే ఆలోచనలు దిగుతారు. బ్యూరోక్రాటిక్ ఇంకా బిజినెస్ క్లాస్ డైరెక్ట్గా ఇంక్లైన్ అయిపోతుంది బీఆర్ఎస్కి. ఈ ఎలక్షన్ గెలవంగానే బీఆర్ఎస్ ఓడిపోతే, అగర్ బీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్కి పోయే నష్టమేం లేదు హానెస్ట్గా, ఎందుకంటే అది అపోజిషన్లోనే కూర్చొని ఉంటుంది. కాకపోతే క్యాడర్కి ఒక మొరాల్ డౌన్ అవుతుంది. అబ్బా అట్లెట్లు ఓడిపోయినాం, సింపతి కార్డు కూడా మేము గెలవలేకపోయినామే అన్న ఒక ఆలోచన మొదలవుతుంది. ఇంకొకటి ఏమవుతుంది అని అంటే ఈ మైనారిటీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉంది కదా మమ్మల్ని వదిలిపెట్టి కాంగ్రెస్ సైడ్ టిల్ట్ అయిందా లేక నవీన్ యాదవ్ దీన్ని గుంజుకొని వచ్చిండా, ఏ డైనమిక్స్ ఏమైనాయి అని అనేది ఒక తర్జన భర్జనకు బీఆర్ఎస్ పార్టీ అనాలిసిస్ చేయాల్సిన అవసరం చాలా 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 ఉంటుంది. ఇక ఆబ్వియస్గా బిజినెస్ అండ్ బ్యూరోక్రాటిక్ ఏదైతే ఉంటారో ఓడిపోతే ఆబ్వియస్గా వాళ్ళు వీళ్ళ ఉండరు,
గెలిచిన గుర్రాల సైడే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడికి టిల్ట్ అయిపోతారు. ఏదైతే బీఆర్ఎస్ కలగంటుంది చూడు గెలిస్తే, అపోజిషన్ ఇన్ వెయిటింగ్ గెలిస్తే, అదే ఓడిపోతే ఈ కళ చెల్లా చెదురైపోతుంది. అపోజిషన్ ఇన్ వెయిటింగ్ అనే దాని మీద వాళ్ళు జర బ్రేక్లు వేసుకోవాల్సి వస్తుంది. మెరిట్స్, బీఆర్ఎస్కి 10 సంవత్సరాల నుంచి పవర్లు ఉన్నది, వాళ్ళకు డీప్ రూట్ క్యాడర్ ఉన్నది, ఎమోషనల్ కనెక్ట్ ఉన్నది, రూరల్ కనెక్ట్ ఉన్నది, వాళ్ళకు ఆల్రెడీ ఒక ప్రూవెన్స్ గవర్నెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్నది, వెల్ఫేర్ స్కీమ్స్ చేసిన ఘనత వాళ్ళకు ఉన్నది, స్ట్రాంగ్ క్యాంపెయిన్ ఇప్పటికీ నేనే నడిపిస్తున్నా అని కేటీఆర్ దీన్ని కంప్లీట్గా నడిపిస్తున్నాడు. ఆబ్వియస్గా కేసీఆర్ గారు బరిలకు దిగిన తర్వాత కొంచెం తారాస్థాయికి ఈ క్యాంపెయిన్ అనేది బీఆర్ఎస్ది ఖచ్చితంగా పోతుంది. ఆబ్వియస్గా ఒక సింపథెటిక్ పర్సెప్షన్ కూడా ఉన్నది. అట్లెట్లా పోగొట్టుకున్నాంరా, ఏం పంచాయతీలు నెత్తి మీదకి తెచ్చుకున్నాంరా, ఉన్న ఇల్లులు కూడా ఊలగొట్టుకున్నాంరా, హైడ్రాల్ గీడ్రాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అననే ఒక పర్సెప్షన్ పబ్లిక్లలో కూడా ఉన్నది. ఆఖరికి బీసీలను మోసం చేసినారు కదా అననే ఒక ఆలోచన కూడా బీసీలలో ఇలా చిగురెత్తిపించారు. ఇవన్నీ వాళ్ళు లీవరేజ్ చేస్తే ఇది ఆబ్వియస్గా వాళ్ళకు ఒక మెరిట్స్ అవుతుంది. ఏదైతే బీఆర్ఎస్ స్టెబిలిటీ అందజేసింది కదా బిజినెస్ క్లాస్కి, రియల్ ఎస్టేట్ క్లాస్కి, ఇది మళ్ళీ స్టేబుల్ చేస్తుంది కదా అని ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక మెరిట్స్. డీమెరిట్స్ ఏముంటుంది అని అంటే, పవర్లో లేరు కాబట్టి యాక్చువల్గా ఆబ్వియస్గా ఇది వాళ్ళకు ఒక డీమెరిట్ అవుతుంది. కంప్లీట్గా అప్పుడప్పుడు ఏమవుతుంది అని అంటే, మన పవరే మనకు వీక్నెస్ కూడా అవుతుంది. అత్యంత బలవంతుడు బలహీనత ఏందనంటే ఆయన బలమే అని అంటారు. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత బలం కేసీఆర్, కేటీఆర్. సో ఆబ్వియస్గా ఇలా బలం కేసీఆర్, కేటీఆర్ అయినప్పుడు ఆబ్వియస్గా ఇలా బలహీనత కూడా కేసీఆర్, కేటీఆర్ అవుతారు. బికాస్ కంప్లీట్గా వీళ్ళ చుట్టే తిరుగుతుంది మొత్తం రాజకీయం అంతా. సో ఒక తీగ లాగేటట్టు ఒక ఫెటీక్ కూడా క్రియేట్ కావచ్చు అని చెప్పి రాజకీయ విశ్లేషకారుల వాదన. మళ్ళీ అర్బన్ ఓటర్స్, ఎలైట్ ఓటర్స్ ఎట్లా డ్రిఫ్ట్ అవుతారు, బికాస్ ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాబట్టి దాని మీద చర్చ జరగాలి. బీజేపీ, భారతీయ జనతా పార్టీకి వస్తే ఇక్కడ కిషన్ రెడ్డి లీడ్ చేస్తున్నాడు. ఆబ్వియస్గా పలు నాయకులు కూడా పలు మారలా మాట్లాడినారు. అసమ్మతి భగ్గుమంటుంది. పలు నాయకులు చెప్పినా చెప్పకపోయినా అడిగినోనికి అడగనోనికి ఇద్దరికి చెప్తున్నారు. కొంతమంది నాయకులు వీఆర్ వెయిటింగ్ ఫర్ ది స్ట్రాటజీ, ఆయననే వ్యూహం చేయాలా, ఆ వ్యూహం చేస్తే మేము దిగుతాం, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో మేము పాల్గొంటాం, గెలుపు గుర్రాలకు మేము హెల్ప్ చేస్తామని చెప్పి బీజేపీ నాయకులే కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది నాయకులు మన బీజేపీ యొక్క బలాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ట్వీట్ చేసి మరీ చెప్తున్నారు. కొంతమంది డైరెక్ట్గా కిషన్ రెడ్డి గారు ఎన్ని ఓట్లతో ఓడిపోతారు మీరు అని అన్నట్టు ఆయనని డైరెక్ట్గా ఆయనకు అద్దం చూపిస్తున్నారు. ఇవన్నీ మనం పక్కకు పెట్టి ఒక న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటే, అగర్ బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్ అవుతుంది. కిషన్ రెడ్డి తెలంగాణలోనే కాకుండా సౌత్లో కూడా ఢిల్లీ యొక్క నమ్మకానికి కేంద్ర బిందువు అవుతాడు. బ్యూరోక్రాటిక్ న్యూట్రాలిటీ అంటే అబ్బా ఏమైపోయా అవాక్కయ్యావా అని అనేది మొత్తం అడ్మినిస్ట్రేషన్ పిచ్చోలైపోతారు, ఇది కదా అని అన్నట్టు అయిపోతారు. అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ దగ్గర పడ్డది కదా అని ఒక ఆలోచన మొదలవుతుంది. జంపింగ్ పాలిటీషియన్స్ అందరూ ఆగు కొత్త బండి వచ్చింది మార్కెట్లో, పర్ఫార్మెన్స్ చూద్దాం, ఆగు 2 నెలలు ఆగు అని చెప్పి పార్కింగ్ బ్రేక్ లేచి మళ్ళీ గుసునుడు మొదలెడతారు. మైనారిటీ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఏదైతే మిస్ అవుతున్నామో హిందుత్వ కార్డ్ అనేది మళ్ళీ లేచే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఇక్కడ ఆల్మోస్ట్ మైనారిటీలు, బీసీలే కీలక పాత్ర పోషిస్తారు గెలుపుకి. సో హిందుత్వ కార్డు లేచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ భారతీయ జనతా పార్టీ ఓడిపోతే అనే దానికి మళ్ళీ రెండు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఓడిపోతే అని అంటే ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి వచ్చినా ఓడినట్టే, థర్డ్ పొజిషన్కి వచ్చినా ఓడినట్టే. అగర్ బీజేపీ సెకండ్ పొజిషన్కి వచ్చి ఓడిపోయింది అనుకో, మళ్ళీ బీజేపీకి పోయేది ఏముండదు ఆడ. ఖచ్చితంగా చూసినావా ఆల్టర్నేటివ్గా లేస్తున్నది, బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అవుతున్నది అని చెప్పి ప్రజలలో ఒక నమ్మకం క్రియేట్ కానికి ప్రయత్నం చేస్తారు. అదే మూడో పొజిషన్కి వచ్చిందనుకో, ఇక నిజంగా చెప్పాలంటే దానంత ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏది ఉండదు. కలలు గనకు కుక్కు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఒక పేపర్ పుల్లి లెక్క మిగిలిపోతుంది. క్యాడర్ మొరాల్ ఏదైతే ఉంది కదా, అరే వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని అంటారు. ఇక ఇలా అఫిడేవిట్లు తీసి చూద్దాం రా నాయన, ఒక్కొక్కడు ఎంతెంత పెంచుకుంటున్నాడు, ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి, కార్యకర్త ఎట్లా కరిగిపోతున్నాడు అనే అనాలిసిస్ కార్యకర్తలలో బాగా మొదలవుతుంది. మొరాల్ అనేది గట్టిగా అవుతుంది. ఎవరి వల్ల ఈ లాస్ అవుతుంది అనేది స్టార్ట్ అవుతుంది. బిజినెస్ అండ్ బ్యూరోక్రాటిక్ సర్కిల్స్ గురించి ఇక నేను సపరేట్గా చెప్పనక్కర్లేదు. పర్సెప్షన్ ఎట్లయిపోతుంది అంటే భారతీయ జనతా పార్టీది ఒక ఆపర్చునిటీ పార్టీ అయిపోతుంది తెలంగాణలో. అంటే అలయన్స్ లేకపోతే ఇక ఈ భారతీయ జనతా పార్టీ గెలవలేదు. కిషన్ రెడ్డి నేతృత్వం గెంతేనా, మళ్ళీ కిషన్ రెడ్డి
మన సికింద్రాబాద్ అడ్డా కిషన్ రెడ్డి అడ్డా అని చెప్పి ఎవరైతే మాట్లాడినరో ఇవాళ వాళ్ళే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. మళ్ళా మీ పార్లమెంట్లో కూడా ఎన్ని సీట్లు నువ్వు గెలిపించినావు అనే క్వశ్చన్ ఏసేడి మొదలైతే పబ్లిక్ ఏసుడు మొదలెడతారు. సో ఆశలు అడియాశలు అత్యాశలు మధ్యలో ఒక పోరాటం మొదలవుతుంది. భారతీయ జనతా పార్టీలో ఒక సందిగ్ధమైన వాతావరణం అవుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. వేరోళ్ళని బయటికి కూడా ఇక లోపలికి కూడా రారిగా, బీజేపీ లోపలికి కూడా రాడెవ్వడిగా, వీళ్ళే కొట్టుకసస్తారు అని ఇదంతా ఒక పెద్ద సినారియో అవుతుంది. నేను మొన్న ఒక నాయకుడికి ఫోన్ చేసిన, మాట్లాడుతుంటాం కదా, మాట్లాడుతున్నప్పుడు నాతో ఒక మాట అన్నారు. ఏందనంటే కొన్ని కీలక పదవులు ఇచ్చేటప్పుడు మాత్రం అందరూ ఒకటి అవుతారు, దాని తర్వాత పదవులు వచ్చేసేసరికి వీళ్ళు వాళ్ళ మీద బురదజల్లుడు, వీళ్ళ మీద బురదజల్లుడు, కొత్తోడు మాత్రం లోపలికి రావద్దు, బయటోడు లోపలికి రావద్దు, లోపలున్నోడు మావోడు కాకపోతే మా భజన చేయకపోతే అని తొక్కి చంపాల అనే తత్వం మెరిట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది కార్యకర్తలలో గట్టిగా ఇంపాక్ట్ అవుతుంది. వీక్ లోకల్ నెట్వర్క్ అనేది బయట పడుతుంది. ఒక లోకల్ ఫేస్ లేకపోయే కదా భారతీయ జనతా పార్టీకి, అదర్ దెన్ మోదీ అండ్ అమిత్ షా అనే ఒక తత్వం మొదలవుతుంది. మైనారిటీ యాక్సెప్టెన్స్ పక్కకు పెడితే హిందుత్వ అజెండా ఏడికి వాయ్ అని చెప్పి అవుతుంది. మీడియా ట్రాక్షన్ అసలు భారతీయ జనతా పార్టీకి ఉన్నదా అనే ఒక ఆలోచన మొదలవుతుంది. వీడికి ఇదంతా అయిపోగానే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏందని అంటే ఫ్రెండ్స్, మైనారిటీ టిల్ట్ 46% బీఆర్ఎస్కి, 24% కాంగ్రెస్కి, 13% ఎంఐఎంకు ఉన్నది. మళ్ళీ ఇది రీసెట్ అవుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. మళ్ళీ కేటీఆర్ రోల్ ఏదైతుందో ఈ రోల్ని రేవంత్ రెడ్డి అండ్ హిస్ టీమ్ చెక్ పెట్టగలుగుతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి సైలెంట్ వార్ ఏదైతున్నదో క్యాండిడేట్ పెట్టకుండా ఇది ఎవరికి మళ్ళీ కూటమికి దగ్గర అవుతుందా లేకపోతే శిష్యుడికి దగ్గర అవుతుందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ బ్యూరోక్రసీకి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ సర్వే ఏమవుతున్నది, ఏ రకంగా పోతున్నది, మేము ఎక్కడ సైడు ఇంక్లైన్డ్ అయి ఉంటే గట్టిగా ఉంటాం, మా కుర్చీలు సేఫ్ ఉంటాయి అనేది బ్యూరోక్రసీకి తెలుస్తుంది. ఎంతకైనా మా ఇంట్లో మాకేమవుతుంది తెలియని రాజకీయ నాయకుడు ఉంటాడా? సో ఆబ్వియస్గా ఈ పాలిటీషియన్స్కి కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది. అగర్ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి 2.0కి దారెళ్తుంది. బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ద సెకండ్ లెగసీ హెయిర్, రాజకీయ వారసుడు లెక్క కేసీఆర్కి కేటీఆర్ తయారవుతాడు. అండ్ బీఆర్ఎస్ మొరాల్ తారాస్థాయికి పోతుంది. అపోజిషన్ ఇన్ వెయిటింగ్ ఫర్ పార్ అని చెప్పి బీఆర్ఎస్ అడుగులేసుడు మొదలెడుతుంది. భారతీయ జనతా పార్టీ గెలుపులేస్తే ఒక కొత్త మ్యాథమెటికల్ ఈక్వేషన్, పొలిటికల్ ఈక్వేషన్ తయారవుతుంది. ఎంఐఎం క్యాండిడేట్ పెట్టకుండా డైరెక్ట్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పటివరకైతే అఫీషియల్గా సపోర్ట్ చేయకపోయినా నవీన్ యాదవ్ వచ్చిన రూట్స్ ఎంఐఎంకేనే. సో ఇవాళ నవీన్ యాదవ్ కాంగ్రెస్కి ఫేవర్ చేస్తాడా, ఎంఐఎంకి ఫేవర్ చేస్తాడా, లేక భారతీయ జనతా పార్టీకి ఫేవర్ చేస్తాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. లేక భారతీయ జనతా పార్టీ గట్టి అప్రోచ్ ఇచ్చి హిందుత్వ అజెండాను లేపి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మారుస్తుందా అనేది ఒక పెద్ద ఈక్వేషన్. ఎవడికి ఆల్టర్నేటివ్ అవుతాడు, తెలంగాణ ప్రజల మనసు ఎవరు దోసుకుంటారు అనేది ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. అదే కాకుండా పలు న్యూస్ పేపర్లలో వచ్చిన కథనాలు చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు చూడండి. కాంగ్రెస్ హైలైట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పి చెప్తున్నారు. కేటీఆర్ గారు ఏమో డు నాట్ ఫాల్ అంటూ ది కాంగ్రెస్ ఎంటీ ప్రామిసెస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మహిళా ఓటర్లు చాలా కీలకం ఈ బై ఎలక్షన్లా అని చెప్పి చెప్తున్నారు. 25,000 ఫిలిం ఓటర్లు ఉన్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. మళ్ళీ చిత్రపురి లేఅవుట్కి ఏ పార్టీ ఏం పీక్ కట్టలు కట్టింది అనేది చిత్రపురి ప్రజలు ఆలోచించాలి. ఈసారి వాళ్ళు నేతి బిరకాయ మాటలు మాట్లాడితే మీ పనైందా లేదా అననే ఆ వర్గాలు, ఆ బాధితులు మాట్లాడాలి. దరిద్రం దండయాత్ర. బీజేపీ ఐస్ ఏపీ లీడర్స్ ఫార్ దేర్ క్యాంపెయిన్. ఆంధ్ర నుంచి లీడర్లను క్యాంపెయిన్ చేసుకొని ఇక భారతీయ జనతా పార్టీ వెతుకుతున్నది అని అంటే ఇక ఓవరాల్ ఫ్రేమ్ మీ ముంగటికి వచ్చింది. ప్లస్ కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది అని చెప్పి మాట్లాడాలనంటే ఇలా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో 2 పిల్లలు ఉడితే ఒకటే సిలిండర్ షేర్ చేసుకుంటున్నారట, వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకొని పోతున్నారట. ఇది కాంగ్రెస్ పరిపాలన. సో ఈ రిఫరెండం మీరు ఏ రకంగా ఇస్తారు, ఆలోచించిస్తారా లేకపోతే అనుభవించనీకే ఓటేస్తారా అనేది జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ రిఫరెండం. భారత్ మాతాకి జై.